ఒక పాత్ర పోషిస్తున్నప్పుడు దానిలో ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు లైజనింగ్ చేయడం అంటే నేషనల్ లీడర్స్ నేషనల్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని పార్టీలతో కూడా సయోధ్య కుదిర్చి ఆనాడు ఎంపీఏలో కానీ మిగతా సందర్భాల్లో కానీ నేషనల్ లెవెల్లో రీజనల్ పార్టీస్ అలయన్స్ ఇప్పుడు సీనియర్ పత్రికేయులు జర్నలిస్టు రామచంద్ర 40 సంవత్సరాలు ఒకే పార్టీలో ఉండటం, 40 సంవత్సరాల్లో అనేక మందితో స్నేహం చేయడం అనేది గొప్ప విషయం. ఢిల్లీలో పనిచేయడం తెలుగుదేశం ప్రత్యేకత ఏంటంటే రాష్ట్రంలో ఎంత సృజనాత్మకంగా అధికారంలోకి వచ్చి పరిపాలించిందో కేంద్ర స్థాయిలో అపోజిషన్ బ్యాంకులో పెడితే అప్పుడు ఎవరికి విమానాలు పంపలేదు, ఎవరు ఖర్చు పెట్టుకుని వాళ్ళే వచ్చారు, ఎవరిని పోయి పిలవలేదు. దాదాపు దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులందరూ విజయవాడ వచ్చారు. నేను విజయవాడ పనిచేస్తున్నాను. దాని తర్వాత అదే సంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు. ఇట్లా ఎన్టీ రామారావు గారు కూడా వీపీ కింద ప్రధానమంత్రి. దాని తర్వాత దేవగౌడ గుజరాత్ కనిపెట్టుకున్నాడు. అది నాకు ఎన్టీ రామారావు గారితో ఉన్న గొప్ప అనుబంధం అని. దాని తర్వాత కూడా నన్ను నడిపల్లి సీతారామరాజు గారు నేను దాదాపు విద్యగా ఆయన కలుసుకుంటుండేవారు. అది వెంటనే రిపోర్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, వేదికైనటువంటి పెద్దలు, ఈ కార్యక్రమాలు పాల్గొనే సోదర సోదరులందరికీ కూడా నమస్కారం, వారికి కూడా నమస్కారాలు. మరి ఈరోజు ఈ 40 సంవత్సరాల రాజకీయ మన విశాఖపట్నం జిల్లాలో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తిని నేను. అప్పుడు వస్తే నేను తారక రామ థియేటర్లో వారు ఉంటే నేను కలిశాను. నేను వెళ్ళినంటే నమస్కారం సార్ అంటే సంబంధించిన వ్యక్తి పుల్లాది దోష కూడా దాచుకొని కాదు ఉన్నది చెప్పలేదు కదా. ఓపికగా మాట్లాడే వ్యక్తి కదా, ఓపికగా మాట్లాడే మనస్తత్వం వ్యక్తి అది. ఏదన్నా నిర్ణయం తీసుకుంటే నో అది తెలవలసిందే. ఒక రోజు క్యాబినెట్ మీటింగ్లో పట్టేలు పట్టాలి ఆంధ్ర తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రం ఆ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి అంటున్నాడు అతను. ఒకరోజు తెచ్చి పెడితే అందరూ ఒప్పుకోలే. అమ్మ బాబు పెద్ద వ్యవస్థ అండి, అక్కడ మున్సిపల్ టచ్ చేసిన ఇతను ఇక్కడ ఈ వ్యవస్థ టచ్ చేసిన మీ రాజకీయ పురాణాలు చదివిపోతారని బయట టచ్ చేసేసారని చెప్పి ఎంతమంది చెప్పినా తీర్థని చెప్పి ఒకే ఒక సంఘంతో తెలంగాణలో ఆంధ్రలో మొత్తం వ్యవస్థను రద్దు చేసినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు. అదే జనం పండుగ చేసుకున్నారు. ఆ రోజు ఇప్పుడే వచ్చి పండుగ చేసుకున్న సందర్భం. అటువంటి నిర్ణయాలు ఎన్నో నిర్ణయాలు చేసేటువంటి మహనీయుడు రామారావు గారు. ఇవాళ నా జీవితంలో 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, 5 సార్లు మంత్రిగా పనిచేసే అవకాశం కల్పించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇక చంద్రబాబు నాయుడు గారు ఈ వేదిక రస్వాలంతా ఉన్నారు కాబట్టి కొన్ని ఉంటాయి సార్. ఆ రోజు మా అందరికీ చిన్న వయసులో అవకాశాలు ఇచ్చారు. 40 సంవత్సరాలు ఈతో పాటు మా రామారావు ప్రయాణం చేసాం. రామారావు గారి సిద్ధాంతాలు, పార్టీ సిద్ధాంతాలు ఈ తరం వారికి చెప్పవలసిన బాధ్యత ఇక మన మీద ఉందని చెప్పి నేను భావిస్తున్నాను సార్. దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి రాజు యువతకి ఇవ్వాలి సార్. మళ్ళీ 40 సంవత్సరాలు చదువుకున్న వాళ్ళకి యువత వాళ్ళు సార్. మళ్ళీ ఆ పెద్ద చెప్పినట్టు ఢిల్లీలో స్పెషలైజేషన్ చేయడం అంటే చాలా కష్టం బాబు. నేను ఎంపీ చేసే కొనాలి. అటువంటి బాధ్యత అక్కడికి వస్తే ఉదాహరణ మీరని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అన్నగారి సంక్షేమ మరణించాలని 7 అనుకున్నా, 6 బదులు 7 కనిపించి ఆలస్యంగా రావడం జరిగింది. మరణించింది.
వయస్సు ప్రభావమా? గౌరవనీయులందరికీ నమస్కారం. రామ్మోహన్ రావు గారి ఎదుగుదల నేను కింది నుంచి పైకి చూశాను. 40 సంవత్సరాలు కలిసి ఉన్నటువంటి వ్యక్తి రామ్మోహన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఇచ్చేసినటువంటి ఆప్తులందరికీ ఈ సందర్భం ఇందాక అయ్యన్న గారు చెప్పినట్లుగా మా ఓటి సామాన్యులకి రాజకీయ అవకాశాలు ఇచ్చినటువంటి మహాపురుషుడు, యుగ పురుషుడు, కలియుగ దైవం పూజ్యులు ఎన్టీ రామారావు గారి యొక్క అంశాన్ని ప్రస్తావించకుండా తెలుగుదేశాన్ని మందికి వేదిక మీద ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులందరికీ కూడా అవకాశం ఇచ్చింది పూజ్యులు ఎన్టీ రామారావు గారు, ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇందాక సినీ ప్రముఖులు చెప్పారు, సినీ నిర్మాతలకి, దర్శకులకి అవకాశాలు ఇచ్చి ఉన్నత స్థానానికి తీసుకొచ్చినటువంటి మహాపురుషుడు ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా వ్యాపార వర్గాల్లో ఉన్న, అదేవిధంగా జర్నలిజంలో ఉన్న అందరినీ భుజం తట్టి అందరినీ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించింది పూజ్యులు ఎన్టీ రామారావు గారు. ఆయన యొక్క నీతిగా, నిర్భీతిగా పరిపాలన, ప్రజల యొక్క శ్రేయస్సుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాజ్యసభ సీట్లో అవకాశం వచ్చింది. సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట గుర్తు చేయవచ్చు. బాబు గారు నన్ను మాధవ్ గారిని క్యాబినెట్లో ఉన్నాం కాబట్టి పిలిచారు. పిలిచి రాజ్యసభలో చేయదలుచుకున్నా నేను. అది కూడా అన్ని ఆలోచన చేసిన తర్వాత కృష్ణా జిల్లాకి దలుచుకున్నా అని 2 పేర్లు చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీకి ఎంతో కృషి చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పనుల్లో నడిపించినటువంటి గారికి, వేదిక అనుసరించిన పెద్దలందరికీ, ఈ సభలో వేంచేసిన కార్యకర్తలకు, మిత్రులకు, పాత్రికేయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇవాళ జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఆనందించే వాళ్ళు నేను కూడా ఒక ప్రముఖుడిని గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే రామ్మోహన్ రావు గారితో పరిచయం నాకు 40 ఏళ్ళ పరిచయం. ఒక విధంగా మామూలు అల్లుడండి, మా ఇంటి పక్క వాళ్ళ అమ్మాయి, వాళ్ళ ఆవిడ గారు. నేను చాలాసార్లు అంటాను రామ్మోహన్ మీ స్టేజ్కి వచ్చేవాడు గొప్ప, నీ గొప్ప కాదయ్యా, అమ్మ లక్ష్మి గొప్ప అయ్యా అని. అందుకని ఆయన కూడా ఆ వ్యాపార సంస్థలకి ఆయన కూడా లక్ష్మీ మొత్తం సరే పెట్టి అంతా చేశారు. ఆ రోజు నుంచి మా స్నేహం ఈ రోజు వరకు కూడా చక్కగా గుర్తుకు వచ్చింది. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, తనకి పదవి ఉన్నా లేకపోయినా, పార్టీ కార్యక్రమాలే ముఖ్యం అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు 40 సంవత్సరాలు కూడా గట్టిగా కృషి చేసిన వ్యక్తి రామ్మోహన్ గారు. ఆ రోజుల్లో ఎన్నికలు వచ్చినాయి అంటే ఎన్టీ రామారావు గారు ఎక్కడెక్కడికి వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడికి వెళ్ళాలి, మా సినిమా వాళ్ళు మేము ఎక్కడెక్కడికి మీటింగ్కి వెళ్ళాలి అనే ఏర్పాట్లన్నీ కూడా, ఏ రోజున ఎక్కడికి వెళ్ళాలి, అదిగో పలానా వాడు వస్తున్నారు మీరు అందరూ ఏర్పాట్లు చూసుకోండి వాళ్ళందరికీ చెప్పడం. కానీ ఇంజనీరింగ్ పాస్ అయ్యి మెకానికల్ ఇంజనీర్గా ఆయన చదువుకొని ఎన్టీ రామారావు గారి మీద ఉన్న అభిమానంతో ఆయన పార్టీ కట్టి ఆయన యొక్క పర్సనల్ సెక్రటరీగా ఆయనతోనే ఉండి, రాత్రి మగ కూడా ఆయనతోనే ఉండి ఈ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తుల్లో ఆయన ప్రముఖుడని నేను చెప్పగలను. పార్టీ అధికారంలో ఉందా లేదా, తనకి పదవి ఉందా లేదా అని ఏ రోజున చూసుకోవాలి. పార్టీని ముందుకు నడిపించాలి. పార్టీ బాగుంటేనే అందరూ బాగుంటాం, కార్యకర్తలు అందరూ బాగుంటారు, ప్రజలందరూ బాగుంటారని ఆలోచించిన మంచి వ్యక్తి రామ్మోహన్ రావు గారు. నేను తెలుగుదేశం 40 ఏళ్ళ అనుభవం నుంచి వాళ్ళు చక్కగా, ముఖ్యంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు జాతీయ నాయకుడు అయ్యేటట్టుగా అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ
సభలో ఉన్న పెద్దలందరికీ నాకు ఇప్పుడు నమస్కారం. ఈ చల్లని సాయంకాలం దైవం ఎన్టీఆర్ని స్మరించుకునే అవకాశం, ఎంతోమంది మహానుభావుల్ని కలిసే అవకాశం ఆ ప్రియమిత్రుడు రామమోహన్. ఆయన పుస్తకం ఎప్పుడైతే మొదలుపెట్టాడో ఆ పుస్తకం మొదట్లో రాసిన దాంట్లో మొట్టమొదటి రోజు నుంచి నేను ఆయన దగ్గర కలిసి ఈ అవకాశం కలిగి ఇంత గొప్ప అవకాశం అందరినీ కలిసే అవకాశం ఇచ్చింది రామమోహన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోండి. వాళ్ళ అధికారులనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. అలాగే రామమోహన్ నారా చంద్రబాబు నాయుడు గారు మన నాయకుడు, ఈ కార్యక్రమ నిర్వాహకుడు, ముఖ్య వ్యక్తి మిత్రులు రామ్మోహన్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముందున్న పెద్దలందరికీ నమస్కారం. నేను తెలుగుదేశం అనే పుస్తకం రామ్మోహన్ రావు గారు తీసుకొని రావడం, అందులో అనేక అంశాలు ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టుగా ఒక అనుభూతి కలిగించే విధంగా రాయడం జరిగింది. దీనికి ఎడిటర్లుగా పనిచేసినటువంటి విక్రమ్ గారిని, అట్లే శ్రీనివాస్ గారిని కూడా ఈ వేదిక ద్వారా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చాలా చక్కటి పుస్తకాన్ని తీసుకొని వచ్చాను. రామ్మోహన్ గారితో నాకు సుదీర్ఘ కాలం పాటు పరిచయం ఉంది. 1987లో సార్ సూచన మేరకు ఎన్టీ రామారావు గారు నన్ను ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్గా నియమించడం జరిగింది. అప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా రామ్మోహన్ గారు ఒకే మాసంలో ఇద్దరు నామినేట్ అయ్యాను. ఆ తర్వాత నేను శాసనసభకు వచ్చాను. ఆయన జాతీయ స్థాయిలో రాష్ట్ర ముఖ్యంగా 2-3 అంశాలు ప్రస్తావిస్తే, ఒకటి పిల్లల వెంకయ్య గారు జాతీయ పతాక రూపశిల్పి, ఆయన కుటుంబం పడుతున్న ఇబ్బందులను కానీ ఆయన నిర్లక్ష్యం చేసిందని చెప్పి సభలో ఆయన ప్రస్తావించినప్పుడు సభ దృష్టాంతం కూడా ఆయన మీదకి రావడం, ఆ ప్రసంగం వెంకయ్య రామ్మోహన్ గారు నేను శాసనసభ్యునిగా పనిచేసే సందర్భంలో ఆయన రిక్వెస్ట్ చేసుకునేది సార్ ప్రోగ్రాంలో ఉందని చెప్పి సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో అనేక ఒడిదుడుకులు చూసినాం. పార్టీ అధికారం రావడం, అధికారం లేకపోయినా ప్రజల మధ్య ఉండడం, అనేక కార్యక్రమాలు చూసినాం. ప్రతి కార్యక్రమంలో ఆలోచన చేశారు. పుస్తకం రాస్తున్నారు రామ్మోహన్ గారు మిత్రులు రండి మీరు అంటే సాహసం చేస్తున్నాడేమో రామ్మోహన్ గారు అనుకున్నారు. కానీ చాలా అద్భుతంగా రాశారు, సంక్షిప్తంగా రాశారు. అదే అనుకున్న తెలుగుదేశం గురించి రాయాలంటే 18 పర్వాల మహాభారతం అవుతుందే, ఆయన పిలిస్తే 18 అక్షౌషికుల సైన్యం ఎట్లా కదిలొచ్చింది, అట్లా రాష్ట్రం కదులుతుంది, దాని గురించి ఏ పుస్తకం అనుకుంటే ఆయన భాషలోనే చెప్పారు. ఇది 5000 పేజీల్ని సంక్షిప్తంగా చేశారు అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి పుస్తకం రాసి ఈ తరానికి మరొకసారి గుర్తు చేస్తున్న రామారావు గారి కాలంలో ఎట్లా ఉంది అనేటువంటిది గుర్తు చేసినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఆత్మగౌరవ విధానంతో సమాజాన్ని కదిలించి సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేసి మాలాంటి ఎందరికో రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ మహనీయుడు నందమూరి తారక రామారావు గారిని సాయంత్రం పంచుకుంటూ ఈ వేదిక మీద ఆయనచే రాజకీయ శ్రీకారం చుట్టిన వాళ్ళలో మొదటి చిన్నవాడు అనుకుంటా, అందుకు నిజంగా గర్వపడుతుంది. ఆయన ఆత్మగౌరవ నినాదంతో ముందుకు తీసుకెళ్తే ఎన్నో ఆ తరువాత అధ్యక్ష స్థానాన్ని తీసుకున్నటువంటి మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఒక షిప్ క్యాప్టెన్ లాగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. దగ్గర నుండి చూశాను నేను. కేవలం నారాయణ గారు చెప్పారు, దూరం నుంచి చూస్తూ కష్టపడే అధికారంలోకి వస్తాడు, కష్టపడిపోతాడని. కానీ నేను చెప్పాలనుకున్నది ఒకటే, ఆయనకి కష్టపడడం ఒకటే తెలుసు, గెలుపోవడం అన్నది కష్టపడడం ఒకటే తెలుసానికి దాని ఫలితాలు ఏంటి అనేది ఆ తరం చూడాలి. కానీ ఆ ఫలితం నాకేంటి అనేది బహుశా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆలోచించుకోలేదు అనుకుంటా. ప్రత్యక్ష రాజకీయాలు చూస్తుంటే నిర్ణయాలు నాకేంటి అనే ఆలోచనల నుంచి ఉద్భవిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఈ సమాజానికి ఏంటి, ఈ తరానికి ఏంటి, భవిష్యత్ తరానికి ఏంటి అనేటువంటి అంటే నాయకుల తేడా ఎంత స్పష్టంగా కనబడుతుంది. మరి ఆ నందమూరి తారక రామారావు గారి చేత మా అందరు రాజకీయ గౌరవనీయులు అశ్వథ్ గౌరవ్ గారు, రామకృష్ణ గారు, చంద్రశేఖర్ గారు, ఈరోజు నేను తెలుగుదేశం మంచి టైటిల్. మీ అందరూ కూడా అనుబంధం ఉంది. ఒక విధంగా ఆలోచిస్తే నారాయణ వేరే పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ తరఫున
సందర్భాలు ఉన్నారు. అలయన్స్లో విభేదించారు, విమర్శించారు. దానిపైన నువ్వు కూడా ఒప్పుకోరాయచ్చు, నేను తెలియజేస్తాను. అదే మరిగా శ్రీరాముల అనుభవాలు చాలా ఉన్నాయి. మీరు రాయచ్చు, పుస్తకం రాయచ్చు. ఇంకో పక్క శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు విమర్శించేవాడు నన్ను. ఇప్పుడు అర్థం చేసుకున్నాను శ్రీనివాసరెడ్డి గారు. ఎప్పుడు కూడా శ్రీనివాసరెడ్డి గారు ఎవరు విమర్శ చేసినా నేను సద్విమర్శగా తీసుకొని సమస్య పరిష్కారం కోసమే పనిచేస్తూ వచ్చాను. అది ఎప్పటికైనా సరే నాయకత్వం అనేది ఆ రోజు కాకపోయినా భవిష్యత్తులో సరే గుర్తుంటుంది. అలాంటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు రాఘవేంద్రరావు గారికి, మురళీమోహన్ గారు, ఆయన కూడా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచే కాకుండా ఇంకా ఎక్కువ అనుబంధం ఉంది. రాఘవేంద్రరావు గారికి, మురళీమోహన్ గారికి, ఎన్టీ రామారావు గారికి అనుబంధం, ఆ సినిమా రంగంలో ఉండే అనుబంధం, రాజకీయ అనుబంధం ఇంకా 21 సంవత్సరాలు ఎక్కువగా రాయొచ్చు, 77 రాయొచ్చు అనుబంధాల గురించి. పయా కేశవ్ గారు చాలా సంతోషం. విభిన్న కోణం నుంచి వారి యొక్క స్పందన విన్నాను. దానికి కారణం ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక చిత్తశుద్ధి కలిగిన కార్యకర్త, మీరు నమ్ముకున్న కార్యకర్త కాబట్టి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పదవులు ఎన్ని వచ్చారనే విషయం కాదు. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాడు, ఒకే జెండా ఒకే పార్టీ. అది చాలా సంతోషం. నేను చూశాను, దగ్గర నుంచి చూశాను చాలాసార్లు. కానీ దగ్గరున్నప్పుడు కూడా అందరితో మమేకమై ఎక్కడా కాంట్రవర్సీ లేకుండా చెప్పిన బాధ్యతలు వహించిన వ్యక్తి ఖమ్మంపాటి రామ్మోహన్. ఆయన మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున అభినందిస్తున్నా. పదవులు వచ్చాయి, పదవులకు గుర్తింపు తీసుకొచ్చారు. ఒక రాజ్యసభ మెంబర్గా, ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా, లేకపోతే ఒక జనరల్ సెక్రటరీగా పదవి ఇచ్చిన ఆ పదవి మీద ఏదో స్వలాభం కోసం పనిచేయకుండా ఆయన సొంతంగా వ్యాపారం చేశారు. అది కూడా నాకు నచ్చిన గుణం. ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ప్రతి ఒక్కరికి ఒక వ్యాపారమో వ్యవసాయమో ఏదో ఒకటి ఉండి ఇంటికి కావాల్సిన డబ్బులు అక్కడ వస్తే రాజకీయాలు చాలా అవినీతి రహితంగా ఉంటాయి. అట్లా కాకుండా రాజకీయాన్ని ఒక వ్యాపారంగా చేసుకుంటే చాలా సమస్యలు వస్తాయి. అలాంటి వ్యక్తి రామ్మోహన్ రావు. ఆయన మనస్ఫూర్తిగా ఈ సభా సందర్భంగా నా అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలైతే అమోఘం. మనస్ఫూర్తిగా ఈరోజు మా నాయకుడు లేడు, కానీ మా నాయకుడు బయలుదేరారంటే బయలుదేరినప్పటి నుంచి ప్రోగ్రాం అంతా కూడా, ఇప్పుడు మేమంతా అయితే ప్రోగ్రామ్స్ అభివృద్ధిస్తాం, కానీ ఎన్టీ రామారావు గారి ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేయడం వల్ల చాలా కష్టం. ఒక ఇంచ్ అటు ఇటు కాకూడదు, ఒక అంగుళం కూడా మార్చడం, అంత పర్ఫెక్ట్గా చేసే వ్యక్తి యొక్క ప్రోగ్రాంలు మానిటర్ చేయడం చాలా కష్టం. అలాంటి ప్రోగ్రాంలు కూడా మానిటర్ చేసిన వ్యక్తి రామ్మోహన్ రావు గారు. ఒకసారి చెప్పేస్తే ఆ ప్రోగ్రాం పర్ఫెక్ట్గా జరిగింది. ఇప్పుడు అలాంటి వాళ్ళు దొరకాలంటే మా పార్టీకి కూడా చాలా కష్టాలు వస్తున్నాయి. అంటే దీనికి కారణం ఒక సిన్సియారిటీ. ఏ పని అప్పచెప్పినా ఆ పని సిన్సియర్గా చేయడం అనేది ఆయనకుండే మంచి లక్షణం. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు మీ అతని తర్వాత 40 సంవత్సరాలు తెలుగుదేశం, రేపే ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. అది కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్లో మొట్టమొదటిసారి మా రూట్స్ ఎక్కడున్నాయో ఎత్తుకోవడం కోసం ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ ఎక్కడ అనౌన్స్ చేశారో అక్కడికి వెళ్ళి ఈ 40 సంవత్సరాల ప్రస్థానం ఒకసారి ప్రజలందరికీ గుర్తు చేయాలని ఆలోచిస్తున్నాం. అందుకని హైదరాబాద్ ఎక్కడైతే పార్టీ పెట్టారో అక్కడి రెండవది రాబోయే సంవత్సరం మన నాయకుడు ఎన్టీ రామారావు గారి యొక్క 100 సంవత్సరాలు జయంతి ఉత్సవాలు ఉంటాయి. ఒక మహానాయకుడు పుట్టినప్పుడు ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇప్పుడు చాలామంది అనుబంధాలు చెప్పారు. అయ్యన్న పాత్ర మాట చెప్పారు. ఒక యువకుడు ఇప్పుడు కేశవ్ కూడా చెప్పాడు, అనుబంధాన్ని కూడా చెప్పారు. ఈరోజు అందరూ చెప్పిన దానిపైన నాకు కూడా గురుతరమైన బాధ్యత. ఎందుకంటే ఆ రోజు చేసిన ఫౌండేషన్
40 ఏళ్ళు ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ పట్టించుకున్న ఓడిపోయినా గెలిచిన బట్ మాకుండే అవకాశాలను ఉపయోగించి అధికారానికి వచ్చి అధికారం ద్వారా ప్రజల జీవితాలకు వెలుగు చూపించాలని తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. నేను మా నాయకుడు ఎన్టీ రామారావు గారితో నేను మాట్లాడుతున్నాను, ఆయన ఒకే మాట చెప్పాడు, ఒకసారి ఆలోచించుకుని అని ఆలోచిస్తున్నాను. కుటుంబం కావాల్సినంత చేశాను, నా బాధ్యత అయింది. నన్ను అభిమానించిన ఆయన 2 ప్రపోజల్స్ పెట్టాడు, ఫ్యామిలీలో డిస్కషన్. నేను అప్పుడప్పుడు చెప్పేవాడు, ఒకటి ఒక ఎన్జిఓగా ఉండి ఆ ఎన్జిఓ 2 రాజకీయాలకు వచ్చి గణనీయమైన మార్పు వచ్చేవాడు. అప్పుడు నేను ఓటేసింది రాజకీయాలకు వస్తే ప్రజల జీవితాలు మార్చే అవకాశం ఉంటుంది, పేదవాళ్ళని ఆదుకునే అవకాశం ఉంటుంది. అదే ఎన్జిఓ అయితే చాలా తక్కువ ఉంటుంది. అంటే అదే ఆయన చేసిన పని. తెలుగుదేశం పార్టీ పెట్టాడు, శుభ ముహూర్తాన్ని పెట్టాడు, చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశాడు. ఇప్పుడే కాదు, తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి అందరూ కాబట్టి ఆ తర్వాత తెలుగు వారు ఎక్కడున్నా మీరు మాట్లాడారు. ఈరోజు రకరకాలుగా మనందరూ అభిప్రాయాలు చెప్పారు. పట్టేరు పట్టువారి వ్యవస్థ రద్దు చేయడం, ₹2 కేజీ బియ్యం, ఆ రోజు ఆయన ప్రవేశించే బియ్యం ఈరోజు ఆహార పద్ధతులు దోహదం చేసింది. ఆ రోజు మహిళలకు ఆస్తిలో సమానకు చెప్పిన విషయం ఈరోజు దేశం అంతా కూడా మహిళలకి ఆస్తిలో సమానం ఇచ్చే పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కటి కూడా మేము వేసిన ఫౌండేషన్ మీరు చూస్తే నారాయణ గారు ఈరోజు జాతికి ఆదర్శమైంది. అలాంటి ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో గవర్నమెంట్ ఏర్పాటు చేయడం, అదే మాదిరిగా నేషనల్ ఫ్రంట్ పెట్టి నేషనల్ ఫ్రంట్ ద్వారా ఎవరు ఏమీ చేయలేరు కూడా కాంగ్రెస్ పార్టీ వహించిన ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కింది. ఆయన ఇచ్చిన ధైర్యం, ఆయన చూపిన చొరవ, ఆయన పడిన తపన కూడా. అలాంటి కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేయడం. ఇంకొక పక్క దేశంలో పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ పనిచేయడం. ఇంతవరకు ఏ పార్టీకి దక్కని గౌరవం తెలుగుదేశం పార్టీకి దక్కింది. మీరు మాట ఇంకో మాట ఉన్నారు, నేను ఎప్పుడు కూడా ప్రజాహితం కోసం పనిచేయాలి, అధికారమే శాశ్వతంగా ఉండాలనుకుంటే నాకు అవకాశం ఉండేదేమో, కానీ అవకాశం ఉండి దానికి ఉండేదానికి అవకాశం ఉంది. కానీ ఈరోజు ఎక్కడ చూసాను నా ఆత్మకి ఎంత తృప్తినిస్తున్నాను. ఆ రోజు ఒక ఐటీ, ఈరోజు అంటున్నాను శ్రీనివాసరెడ్డి గారు, నేను అప్పుడు ఐటీ అంటే చాలామంది రికార్డు చేశాను. హైటెక్ సిటీ అంటే రాజశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తులు చెప్పేవాడు, వాళ్ళు చేసేవాళ్ళ అభివృద్ధి, హైటెక్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ రోడ్ వేస్తే ఏ విధంగా ప్రభావితం చూపిస్తుందని చెప్పాను. ఈరోజు ఒక్కొక్క రోజు చెప్పడానికి చాలా సంతోషం ఇస్తుంది. ఆ రోజు పెట్టిన ఇంజనీరింగ్ కాలేజెస్లో ఐటీ చేసిన విద్యార్థులు ప్రపంచంలో మీరు ఏ దేశం పోయినా మేము రిసీవ్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. తెలుగు వారి యొక్క ఫుడ్ ఫ్రెండ్. రెండోది, అక్కడ డబ్బులు సంపాదించి తల్లిదండ్రులు పంపిస్తే ఇక్కడ ఆస్తులు కొనే పరిస్థితికి వచ్చారు. కానీ ఇక్కడ ఆదాయం రావడం లేదు. ఆంధ్రప్రదేశ్ పేద పిల్లల్ని ఐటీ ప్రొఫెషనల్స్గా తయారు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. పేదవాళ్ళకి ఫస్ట్ టైం ₹2 కేజీ గురించి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అలాంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు రామ్మోహన్ రావు గారు నేను తెలుగుదేశం పుస్తకం తీసుకొచ్చారు. రేపు చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి ఏ విధంగా పునరుద్ధరణ కావాలి, ఇప్పుడే చాలామంది నాయకులు చెప్పారు. మళ్ళీ ఈరోజు చేసే ఫౌండేషన్ రాబోయే 40 సంవత్సరాలకి మళ్ళీ ఉపయోగపడే పరిస్థితి రావాలి. అలాంటి నాయకత్వం తయారు చేయాలని చాలా స్పష్టంగా అందరూ కూడా మన వాళ్ళు చెప్పారు. అవన్నీ కూడా డెఫినెట్గా ఆలోచిస్తున్నాం. అందుకని ఈరోజు చాలా వరకు విభిన్న అభివృద్ధి కోసం ఏదైతే నష్టపోయిన ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అధికారం రావడమే కాదు, అక్కడ ఆ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఎవరికి తోచిన విధంగా వారందరూ కూడా సహకరించవలసిందిగా మరొకసారి అందరికీ నమస్కారం. రామ్మోహన్, ఐ వెరీ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ యూ. ఓసారి మెమరీస్ అనేది చాలా ముఖ్యం. ఆ మెమరీస్ అనేవి ఇలాంటి పుస్తకాలు రామ్మోహన్ ఆ పుస్తకంలో రాయకపోతే భవిష్యత్తులో రామ్మోహన్ రావు గారికి తెలుగుదేశం పార్టీకి అనుబంధం ఆయనలో ఉండిపోయేది. ఆ
విధంగా కాకుండా పుస్తకంలో పెట్టాడు, ఇది శాశ్వతంగా గుర్తుంటుంది. ఇలాంటి పనులు చాలా వరకు ఇప్పుడే మా అశోక్ గారు మాట చెప్పారు. ఆయన ఒక హ్యాపీనెస్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్రటరీని తయారు చేయడం కాకుండా ఇప్పుడు కూడా కనిపిస్తుంది. ఎక్కడ ఎయిర్పోర్ట్ తింటే జాతీయ జెండా, నేషనల్ ఫ్లాగ్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాగ్ ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్లో పెట్టే కనుక కూడా అశోక్ అది ఒక సాటిస్ఫాక్షన్ చూసిన. ఇలాంటి మంచి పనులు చేయడానికి రాజకీయాలు, అందుకే కరెక్ట్ పబ్లిక్ పాలసీస్ కానీ మనం క్రియేట్ చేయగలిగితే దాని ఫలితాలు ఆ తరమే కాకుండా రాబోయే భావితరాలు కూడా ఉపయోగపడతాయి. అలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ ముందుంటాం. తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ భావాలు ఉండే పార్టీ. అది మా నాయకుడు ఇప్పుడు చెప్పింది కాదు, పార్టీ పెట్టినప్పుడే చెప్పాడు. అదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగు. ముందుకు తీసుకొస్తున్నటువంటి మాన్యులు చంద్రబాబు నాయుడు గారిని మరోసారి అనలిస్టులు ధన్యవాదాలు. నందమూరి రామకృష్ణబాబు గారిని కూడా వేదిక మీద వచ్చి సహకారాన్ని అనుకోవాల్సిందిగా వెనకెళ్దాం ప్లీజ్. కొన్ని వెనకెళ్తే అందరికి వస్తుంది. చాలా గర్వకారణంగా ముఖ్యంగా ఈ ముహూర్తం పెట్టారు మన ప్రియతమ నాయకులు తెలుగు సభ్యులు వీళ్ళందరూ తరఫున పార్టీ ఈనాటికి తెలుగు నేల తెలుగు గడ్డ ఉన్నంతకాలం చిరస్థాయిగా వారి ఈ రూపంలో చిరస్థాయి ఉండిపోతుంది పీపుల్స్ పార్టీ. అలాగే ప్రతి ఒక్కరి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది ప్రతి ఒక్క పార్టీ